అమ్మవారిని అలా కూరగాయలతో అలంకరణ చేస్తారు. అన్నం కూడా ఉండి నైవేద్యం పెడతారు. వాటిని మనకి ప్రసాదంగా పెడతారు. దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే దున్నపోతు గుర్తుకే. ఏంటి అక్షర్ గారు, పూజలు మాత్రమేనా, ప్రచారం లేదా? ఎలాగో ఓడిపోతారు కదత్తయ్యా, ఎందుకులే అని కాముగా పూజల వరకు చేసుకుందాం అనుకున్నారేమో అత్తయ్యా. ఇదే పిచ్చి ముదిరి ఏం వాగుతున్నామో తెలియకపోవడం అంటే. అంటే మీరు గెలిచేస్తారా? గెలవడానికి ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. ఎంత తెలుసో చూస్తాంగా. ఏమండి, మీరు వంటల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే బల్లులు తిరుగుతున్నాయి. మళ్ళీ తర్వాత చాలా ప్రాబ్లం అవుతుందండి. ఏమన్నా అంటే మేం బల్లులమా? మేం మీ కంటికి ఎలా కనిపిస్తున్నాం అక్షరా? మీకు మీరెలా కనిపిస్తున్నారో మరి. అదే కదా, తనేమీ స్పెషల్గా మీ పేర్లు బల్లుల పేర్లు కలపలేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? ఓ, అంటే మీరే బల్లులని ఒప్పేసుకుంటున్నారా? మేమేం బల్లులం కాదు, మేము మనుషులమే. క్లారిటీ ఉన్నప్పుడు కెలుక్కోకు, ఉన్న వాళ్ళకి లేనిపోని డౌట్లు పెట్టకు. అమ్మా, పూజకు ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి, ఇక పూజ మొదలు పెడదామా? అలాగే పంతులు గారు. అక్షర, ఈయనెవరో తెలుసా? మీ అత్త జైల్లో ఉన్నారు కదా, ఆ స్టేషన్ ఎస్ఐ. తెలుసు. ఓ, తెలుసా? ఎస్ఐ గారు, ఈవిడెవరో మీకు తెలుసా? తెలుసు మేడం, కలెక్టర్ అక్షరా గారు. ఇంకెక్కడి కలెక్టరు, ఆ తోక ఇప్పుడు లేదు, ఉత్తే అక్షరే. కూరలు తీసిన పాముకి పవర్ ఉండదు అంటారే, ఇక్కడ కూడా అంతే. నో పవర్, ఆ పదవి లేదు, పోయిందన్నమాట. కనకం గారు, పుట్టింది మనిషిగానే, పోయేది కూడా మనిషిగానే. ఈలోపు పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదెంత నిబద్ధతతో నిజాయితీతో చేశామన్నదే ముఖ్యం. గెలిపించిచ్చిన పదవిని అవినీతితో పోగొట్టుకున్న చరిత్ర నాకు లేదండి. అత్తయ్య, నిన్నే కొట్టింది, గిల్లి రక్కించుకోవడం అవసరమా? ఎస్ఐ గారు, బుజ్జమ్మ జైల్లో ఉండి కూడా పూజలు చేస్తుంది అన్నారు కదా, అది నీ భరతం పట్టడానికి. అచ్చా? అవును, వారు దీక్షతో చేస్తున్నారు. మా అత్తయ్య గారు పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తారు. దుర్మార్గానికి పాల్పడ్డ దుర్మార్గుల్ని అణిచివేస్తారు. అలాగా? ఎస్ఐ గారు, మీరెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ పూజలకి. ఏంటి, ఏం చేయమంటున్నావు? అదే నువ్వు గెస్ట్ చేసిందే అక్షరా. ఎస్ఐ గారు, ఆ బుజ్జమ్మ పూజలు చేయకుండా వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకురండి. ఆ దీక్ష భగ్నం చేయండి. ఇప్పుడే వెళ్ళి తెస్తాను మేడం. వద్దే గారు, వెళ్ళకండి, అలాంటివి చేయకూడదు. అవే చేస్తారు. ఎస్ఐ గారు, మీరు వెళ్ళండి. సరే మేడం. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఏంటి, కంగారు పుట్టేస్తుందా? భయం వచ్చేస్తుందా?
మాకేం లేదు, మీ మంచి కోసమే వద్దన్నాము. మా అత్తయ్య గారు ఉన్నది ఆ తల్లి దీక్షలో. వెళ్ళిన ఆ ఎస్ఐ గారికి ఏమవుతుందో మీకేమవుతుందో అని ఆలోచిస్తున్నాను. ఈ అత్తయ్య విగ్రహం తీసుకెళ్లారని తల్లడిల్లిపోయి తల గోడకేసి బాదుకొని గుండె పగిలిపోతుందని మాత్రం చెప్పవే. నేను జరిగేది మాత్రమే చెప్తాను. ఆ జరిగేదేంటో చూద్దాం. సరే, మీ ఇష్టం. ఇంతకన్నా నేనేం చెప్పగలను? పోయే వాళ్ళని ఎవరూ ఆపలేరు. దుర్గమ్మ, ఈరోజు 3వ రోజు. అన్నపూర్ణాదేవిగా నిన్ను తలుచుకుని పూజ చేస్తున్నాను. స్వీకరించమ్మా. లోకల్లో ఉన్న రైతులందరూ బావుండేలా ఆశీర్వదించమ్మా. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు బావుండేలా దీవించు తల్లి. ఇలాగే నా పూజకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడు దుర్గమ్మ. శ్యామలా, ఓపెన్ చేయి. ఏమైంది సార్? ఏంటి చెప్తే కానీ చేయవా? ఓపెన్ చేయి. సారీ సార్. ఏముండవు బుజ్జమ్మ గారు, మీ పూజలు ఆపండి. ఏంటి చూస్తున్నారు? ఇది మీ ఇల్లు అనుకున్నారా, గుడి అనుకున్నారా? స్టేషను. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. సార్, నేనెవరికీ ఏ ఇబ్బంది కలిగించకుండానే నా పూజ చేసుకుంటున్నాను. చేసుకున్నారు కదా, ఇక చేయకూడదు. అలా అనకండి సార్. ప్రతి ఏడు నవరాత్రులు చేయటం మా ఆచారం. చిన్నప్పటినుంచి ఏ ఒక్కరోజు వదలకుండా చేయటం నాకు అలవాటు. పోలీస్ స్టేషన్కి దోషిగా వచ్చాక మీ అలవాట్లు మార్చుకోవాలి. అలాంటప్పుడు ఓటుకు నోటు పంచి తప్పు చేయకుండా ఉండాల్సింది. నేనే తప్పు చేయలేదు సార్. అది తర్వాత తేలుతుంది, కానీ ముందు ఆ విగ్రహాన్ని ఇవ్వండి. సార్, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఈ నవరాత్రుల వరకు నన్ను చేసుకోనివ్వండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? తప్పుకోండి. ఇదిగో ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది పాము.
ఇదిగో చూడండి. మాకేం కనిపించట్లేదు సార్. సరిగా చూడండి అయ్యా, ఇక్కడే ఉందయ్యా పాము. చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. అదేంటి, పాము ఇక్కడే ఉండాలి కదా, మళ్ళీ లేకపోవడం ఏంటి? నీ ప్రయత్నాన్ని విరమించుకో, లేదంటే నిన్నెవ్వరూ కాపాడలేరు. అమ్మో, అమ్మవారు మాట్లాడారు. అమ్మ ఏదో అనుకున్నా, శక్తివంతురాలే. నన్ను క్షమించమ్మా, విగ్రహాన్ని తీసుకెళ్ళను, నన్ను కాపాడు. బుజ్జమ్మ గారు, మీ విగ్రహాన్ని నేనేమి తీసుకెళ్ళను, మీ పూజలు ఆపను. మీరు పూజ చేసుకోండి అమ్మా, చేసుకోండి. ఆ అమ్మవారే మహిమ చూపించింది. ఈ విషయం కనకం గారికి చెప్పాలి. నీ మహిమ చూపించావు తల్లి. మిమ్మల్ని తీసుకెళ్ళుంటే నేను ఏ పూజ చేసేదాన్ని కాదు. తల్లి, ఈ భక్తురాల్ని కరుణించా. నాకింతకన్నా సంతోషం ఏ ఉంటుంది? లోపల టెన్షన్ ఉండి కూడా పైకి లేనట్టు నటిస్తున్నావా? నేను లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా ఉండను. సరే, విగ్రహంతో వస్తాడుగా, ఏముందో అప్పుడు బయటపడుతుంది. మేడం, మేడం, ఇదిగో వచ్చేశారు. విగ్రహం ఏది సార్? తేలేదు మేడం. ఎందుకు తేలేదు సార్? అందుకే కదా మీరు వెళ్ళింది. అక్కడ అలా జరుగుతుందని తెలియక వెళ్ళాను మేడం. ఏం జరిగింది? అమ్మవారి దగ్గర పాము ప్రత్యక్షమైంది మేడం. ఏమంటున్నారు? నిజమండి బాబు. నీ ప్రయత్నాన్ని విరమించుకో, లేదంటే నిన్నెవ్వరూ కాపాడలేరు. అందుకేనండి, తప్పైపోయిందని లెంపలేసుకొని వచ్చేసాను. విన్నారా? చెప్పానా? జరిగేది చూస్తాము అన్నారు. ఏం జరిగింది? ఏం చూశారు? మా అత్తయ్య గారి దీక్షని భగ్నం చేయాలి అనుకున్నాం. ఆ అమ్మవారే కాపాడారు. ఇది మా అత్తయ్య గారి భక్తి. మీ పతనం మొదలైంది కాబట్టే మీరిలా ఆడుతున్నారు. మీకిలాంటి బుద్ధులు పుడుతున్నాయి. మీరెన్ని కుట్రలు పన్ని, ఎన్ని కుతంత్రాలు చేసినా వారిని మీరేం చెయ్యలేరు. కనకం, మీకింకా 3 రోజులే టైం ఉంది. నిన్ను కటకటాల వెనక్కి పంపుతాను. నిన్ను ఊచలు లెక్క పెట్టిస్తాను. ఇది మాత్రం ఫిక్స్. పూజారి గారు, పూజ మొదలు పెట్టండి. ఎస్ఐ గారు, ఇదేంటి ఇలా జరిగింది? నువ్వు తెచ్చేయాల్సింది ఎస్ఐ. అప్పుడు నేనే పోయేవాడిని మేడం. ఛా!
తల్లి, నీ శక్తిని నిరూపించావమ్మా. అమ్మా, అన్నపూర్ణాదేవి అలంకరణ పూజ సమాప్తమైంది. అందరూ ఆ తల్లి ప్రసాద భోజనం చేసి వెళ్ళండమ్మా. అమ్మ సంతోషించి మీ కోరికల్ని తీరుస్తుంది. అలాగే శర్మగారు, మేమందరం అమ్మవారి ప్రసాదాన్ని తీసుకునే వెళ్తాం. అమ్మ కృపకి పాత్రులమవుతాం. వదిన, మనం ఏ హాస్పిటల్కి వెళ్తున్నాం? నాకు తెలిసిన హాస్పిటల్కి రాజేష్. అక్కడైతేనే శృతికి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. వామ్మో, ఆ రోజు రామారావు విడాకుల విషయంలో నాకు మతిస్థిమితం సరిగ్గా లేదని చెప్పి తప్పించుకున్నాను. ఈ రోజు అదే నా మెడకి చుట్టుకుంది. దాన్ని వాడుకొని అక్షర కోర్టు తనకి నన్ను అప్పజెప్పేలా చేసింది. ఇప్పుడు నాకే ట్రీట్మెంట్ ఇప్పించబోతుందో నాకు టెన్షన్ వచ్చేస్తుంది బాబోయ్. ఏంటి శృతి, మొహం రకరకాలుగా తిప్పుతున్నావు? ఏమేం లేదు. ఈ ట్రీట్మెంట్లు అవి ఎందుకు, నాకొద్దు. కొద్ది రోజులుంటే అదే నయమైపోతుంది కదా. చెప్పావులే కానీ ఏం నయమైంది? ఇలా అనేమో తగ్గించుకోకుండా ముదర పెట్టుకున్నావు. జడ్జి గారికి రిపోర్ట్స్ చూపించవలసింది నేను. నా మాట నేను పోగొట్టుకుంటానా? నీకు ట్రీట్మెంట్ చేయించే తీరుతాను, సమస్య లేదు. అదిగో వచ్చింది, దిగండి. అక్షర, ఏ హాస్పిటల్కి తీసుకొచ్చావు? మానసిక రోగుల చికిత్సాలయం. అంటే పిచ్చి ఆస్పత్రి? వామ్మో, ఇక్కడికి తీసుకొచ్చిందేంటి? పిచ్చెక్కిస్తా, పిచ్చెక్కిస్తా, పిచ్చెక్కిస్తా. బాబు, ఆల్రెడీ పిచ్చెక్కిందమ్మా. మళ్ళీ నువ్వు కొత్తగా ఎక్కించక్కర్లేదు. రాజేష్, అదే నిజం కదా శృతి. పద 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 పద. నువ్వు కూర్చొని పిచ్చెక్కించుకో. డాక్టర్, నేను చెప్పాను కదా, తినే. ఏం చెప్పారబ్బా? ఈ మతిమరుపు వల్ల అన్నీ మర్చిపోతున్నానే. డాక్టర్ చెప్పారుగా, గుర్తుంది. కూర్చోండి కూర్చో. చెప్పండి. గుర్తుందని మళ్ళీ చెప్పమంటాడేంటి? టెల్ మీ యువర్ ప్రాబ్లం. యాక్చువల్లీ డాక్టర్, తినకి మతిస్థిమితం సరిగ్గా లేక తనకి పెళ్లి కాలేదనుకొని పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటూ
పిచ్చెక్కిస్తా. మేడం బానే ఉంది కదండి, మతిస్థిమితం బాలేదంటారేంటి? డాక్టర్, మీకన్నీ ఫోన్లో చెప్పాను కదా, మీరు మర్చిపోయారు. కనిపెట్టేశారా? సరే డాక్టర్, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి.